అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా మంగళగిరిలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిషత్ మీటింగ్ హాల్లో గురువారం గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు సంస్థ ప్రతినిధి నాగమణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ సూపర్వైజర్ టి భవానీ మాట్లాడుతూ, ఎక్కువగా అక్రమ రవాణాకు గురి అయ్యేది బాలికలే. బాలికలు తల్లిదండ్రుల మాట వినాలి, అపరిచితులను నమ్మకూడదని అన్నారు. మంగళగిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష మాట్లాడుతూ, సమాజంలో ఎన్నో సమస్యలు చూస్తున్నాము, కానీ ఈ మానవ అక్రమ రవాణా అనేది చాలా కొద్ది మందికే తెలుసు. చదువుకు దూరంగా ఇంకా చాలామంది ఉంటున్నారని అన్నారు. నిర్మలా కాలేజ్ చైర్మన్ వి వెంకటప్రసాద్ మాట్లాడుతూ, మనిషిని డబ్బు, ఉద్యోగం లాంటివి ఆశ చూపి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడమే మానవ అక్రమ రవాణా అని, ఇది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలలో జరుగుతుందని అన్నారు. అక్రమ రవాణాకు గురైన వారితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తుంటారని, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలే వీరి టార్గెట్ అని అన్నారు. తరువాత గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సూపరియర్ సిస్టర్ మెర్సీ జార్జ్ మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా చేసేవారు ఎక్కడో ఉండరు, మన ప్రక్కనే ఉండి మన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనుషులకు మేలు చేస్తున్నట్లు నటించి నమ్మకంగా అమ్మేస్తున్నారని అన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్య మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణాకు ఒక్క అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా బలి అవుతున్నారని, ఈ రోజులలో ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు, అంతే తేలికగా సోషల్ మీడియా ద్వారా మోసపోతున్నారని అన్నారు. ప్రముఖ న్యాయవాది షౌకత్ హుసేన్ మాట్లాడుతూ, ప్రేమ పేరిట మోసపోవద్దని బాలికలను హెచ్చరించారు. మంగళగిరి కోర్టు నుండి అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్, గమన స్వచ్ఛంద సంస్థ పి గిరిజ, మారుతి మహిళా సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ జె గంగా భవానీ, వెలుగు ప్రాజెక్టు నుండి సాయి లీలా, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ కె రోఫస్ మాట్లాడుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు వివిధ విద్యా సంస్థల్లో వివిధ సందర్భాల్లో నిర్వహించాలని అన్నారు. సమావేశంలో క్యాండిల్స్ వెలిగించి హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేకతను చాటారు. పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఎక్కువగా బాలికలు దీనికి గురవుతూ ఉంటారు. బాలికలు గురైనప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు వస్తే వెంటనే గుర్తొచ్చేది మాకు గుడ్ షెపర్డ్ వాళ్ళతో కలిసి మేము చాలా కేసెస్ రన్ చేసాము. లొకేషన్ కానీ అదంతా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు. ఉండటానికి కూడా చాలా అది హోమ్ వైజ్గా చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ సొంత మనుషుల్లాగా వాళ్ళు ఆ కేసుని, వాళ్ళ బాధితుల్ని చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటారు. దాని ప్రకారం మేము కూడా ఈ కొన్ని కేసుల్ని డీల్ చేయడం జరిగింది. ఇది అక్రమ రవాణా అంటే ఖచ్చితంగా పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు, ఇంట్లో పేరెంట్స్ని చెప్పిన మాట వినాలి, ఎక్కువగా ఎవరిని చేయకూడదు. ఏదైనా ఉంటే వెంటనే మీ స్నేహితులకు కానీ, పక్కన టీచర్స్కి కానీ, లేకపోతే మీ ఎవరి ద్వారా అయినా సరే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రీసెంట్గా కూడా కొన్ని జరిగినాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మన వడ్డేశ్వరంలో కూడా ఒకళ్ళు మోసపోవడం జరిగింది. అది పేపర్లో, యూట్యూబ్లో వచ్చింది, వినేమంటారు. ఇది ఇక్కడ జరగదు కదా, ఎక్కడో కదా జరిగేది అని అనుకోవద్దు. ఖచ్చితంగా మన మధ్యలోనే, మన దగ్గరే ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. రవాణా మోసాలు వెనక అంటే ఏంటంటే, మనకు చాలా వరకు సార్ వాళ్ళు చెప్పారు. సార్ కూడా కేస్ స్టడీస్ కూడా కొన్ని చెప్పారు. అది కాకుండా ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువగా మన పిల్లలందరూ కూడా ఫోన్లోనే ఎక్కువగా జీవనం గడిపేస్తున్నారు. ఖాళీ దొరికిందంటే మనం ఫోనే చూస్తాం. ఫోన్లోని ఉద్యోగం ఇస్తామనో, ప్రేమిస్తున్నామనో, లేకపోతే నువ్వు బాగున్నావనో, లేకపోతే మన పరిస్థితులు అన్నీ తెలుసుకునో మనల్ని ప్రలోభ పెడుతున్నారు. నేను అక్రమ రవాణా అంటే ఏంటి అనేది అందరూ సార్ వాళ్ళు చెప్పారు. దయచేసి మనం ఏంటి అంటే, వాటిని మన మధ్యలోనే ఉంటున్నారు వాళ్ళు.
ఎలా ఉంటున్నారు, మన అవసరాలు తెలుసుకుంటున్నారు, మన సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు. వాటిని మనకి అవి చెప్తే మనం వింటాము తప్పనిసరిగా. మనల్ని ఇప్పుడు పక్కనున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ అతను మోసం చేస్తున్నాడేమో నిన్ను, నువ్వు ప్రలోభపడుతున్నావేమో అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నాతో బాగానే ఉంటున్నారుగా, నాకు బాగానే చెప్తున్నారుగా, నన్నెందుకు మోసం చేస్తారులే అని చెప్పేసి మనం మోసపోతున్నాం. అందుకని దయచేసి పిల్లలందరూ కూడా మోసాలు, ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు 1098, ఎవరైనా అక్రమ రవాణాకి గురైనా లేకపోతే ఎవరినైనా ప్రలోభ పెడుతున్నారని తెలిసినా మనము 1098కి లేదంటే 112కి మనం కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి దయచేసి వాళ్ళకి చెప్పండి. అయితే నేను ఇందాక ఫస్ట్ మాట్లాడాను హెచ్ఐవికి అనే ఒక డే, స్పెషల్ డే రికగ్నైజ్డ్ బై ది వరల్డ్. ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున దీని నిర్మూలన కోసం ఒక డేని మనం ప్రకటించడం జరిగింది. దాని సందర్భంలో ఈరోజు మన మంగళగిరిలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ ఆధ్వర్యంలో వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న అందరికీ కూడా నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సాధారణంగా అసలు రవాణా అనేది రవాణా అంటే మనం వస్తువులు చేరవేయడం అనుకుంటుంటాం. సాధారణంగా గూడ్స్ రవాణా అంటే ఏంటి? వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరేయటం. ఎందుకు చేరేస్తున్నామంటే మనం ఒక ప్రాంతంలో వస్తువుకి మరొక ప్రాంతంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతానికి, కొరత ఉన్న ప్రాంతానికి వస్తువులను చేరేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ప్రపంచంలో మానవ అక్రమ రవాణా అంటే మానవుల్ని రవాణా చేయటం అంటే ఏంటి? అసలు ఇది ఎక్కడ వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ దేశాల్లో ఉంది, మన దేశంలో దానికి ఉన్నటువంటి అనేది మనం గమనించాలి. ఈ అక్రమ రవాణా అనేది ఏ విధంగా జరిగింది? ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనకబడిన దేశాల్లో ఇది ప్రపంచంలో ఎక్కువగా ఉంది. ఎందుకని మనం చూస్తాం? అసలు అక్రమ రవాణా అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళని మోసం చేయడం కానీ, బలవంతంగా కానీ, మాయమాటల ద్వారా కానీ, వేరొక ఆశ చూపించి కానీ ఒక వ్యక్తిని లొంగ తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆ వ్యక్తి ద్వారా చేయించడాన్ని మనం అక్రమ రవాణా కింద జీవిస్తాం. Here to observe the World Day Against Trafficking in Persons. It is not just an observation day. We have gathered here to raise our voices for millions of people who have been trafficked in various ways, who are denied of their right to freedom, right to dignity, and whose dreams have been shattered. You know how sir very well explained how they are being trafficked in different ways. Why they are trafficked? Why they are trafficked? They are people take advantage of the situation of their poverty, the situation of uneducation, lack of awareness, family problems, various reasons, and trafficked for human organ trading. Okay, they take people and sell them and take their organs like kidney and other organs. ఇంత మంచి ప్రోగ్రాం అడుగుగాచిన వెన్నెల కాకూడదు. గుడ్ షెపర్డ్ సంస్థ ఏం చేయాలంటే, అసలు వాళ్ళకి తెలిసే ఉండొచ్చాము. కానీ నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక విద్యా సంస్థలను ఎన్నుకొని వారానికి ఒకటో 10 రోజులకు ఒకటో ఆ క్లాస్ రూమ్లో వాళ్ళని అసెంబ్లీ చేసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని, ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ ఎక్కువ అయ్యాం మేము, అతివృష్టి అయిపోయింది. ఒక రిసోర్స్ పర్సన్ ఎంపిక చేసుకొని ఆయా సంస్థల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఒక్కరోజు ఏదో 10 రోజులకు ఒకసారి ఇలాంటిది ఒకటి గ్యాదర్ చేస్తే స్టూడెంట్స్కి అసెంబ్లీలో చాలా బాగుంటుంది. అది గమనంలో తీసుకుంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనమాట. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనంట ఒకసారి ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఎవరు రాలేదంట. ఏదో టైంలో ఏదో ఊళ్ళో, ఏంటి బ్రదర్ ఎవరు రాలేదంటే, ఏదో పనుల్లో ఉండాలనుకుంటా అంటే ఆయన ఏమంటాడంటే, పనుల్లో ఉన్న వాళ్ళ దగ్గర మనమే వెళ్దాం పదండి అని ఆయన వ్యాన్ తయారు చేయించుకొని వీధుల్లో తిరగడం మొదలైంది. అప్పటి నుంచే వీధుల్లో తిరగడం మొదలైంది. మనం ఇలాంటి ఆడిటోరియంలో కూర్చొని ఆ రిసోర్స్ పర్సన్స్ ఎక్కువ మందిని పిలిచి, ఏదో ఒక కాలేజీ, ప్రసాద్ గారి కాలేజీ నుంచి నాకు తెలిసి ఆ పిల్లలు వచ్చినట్టున్నారు,
ఆ బాజీ గారినేమో అక్కడ ఆయన గార్డుగా పెట్టారు, ఎవరు లేచడానికి వీల్లేదు. ఇలా నిర్బంధంగా పెట్టాకంటే ప్రోగ్రామ్ చాలా చాలా నచ్చింది అండ్ ఐఎమ్ బ్లెస్డ్ నాకు ఇలాంటి ప్రోగ్రామ్కి నాగమణి గారు అండ్ టీం పిలిచినందుకు. ఎందుకంటే మనకి అన్ని డేస్ గురించి తెలుసు, కానీ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, దానికి ఒక వరల్డ్లో ఒక రికగ్నైజేషన్ ఉంది, దానికి ఒక పర్టికులర్ డే ఉందనేది నాకైతే నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు నాకు నిజంగా తెలియదు. మీరందరూ చాలా లక్కీ, ఈ ఏజ్ నుంచే మీరు ఇంత అవేర్నెస్ అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. మనకి లాయర్ గారు మాట్లాడారు, తర్వాత సార్ మాట్లాడారు, వాళ్ళు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఎక్కడైతే చదువు లేదో అప్పుడే మనం ఇలాంటి వాటికి బానిస అవుతామన్నమాట. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వాటికే కాదు, మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలంటే చదువు చాలా 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 ఇంపార్టెంట్. నేను కూడా తెలుగు మీడియము అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయినే అండ్ చాలా చిన్న స్కూల్లో చదువుకొని నా డ్రీమ్ నేను డాక్టర్ అవ్వడం, మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా ఎదుర్కొని నేను ఇప్పుడు డాక్టర్గా నేను ఇక్కడ 4 years నుంచి మంగళగిరిలో వర్క్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఇప్పుడు ఏవైతే మీకు అవేర్నెస్గా కొన్ని పాయింట్స్ చెప్పారో